చిత్తూరు మాజీ మేయర్ దంపతుల హత్య కేసులో సంచలన తీర్పిచ్చింది కోర్టు. 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. హేమలత దంపతులను హత్య చేసిన 5కి ఉరిశిక్ష విధించింది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి 2015 నవంబరు 17వ తేదీ అప్పటి మేయర్ దంపతులు కటారి అనురాధ, కటారి మోహన్ హత్యకు సంబంధించినటువంటి సంచలనమైన తీర్పు ఈవేళ చిత్తూరులోని 9వ అదనపు ఏడీజే కోర్టు శ్రీనివాసరావు సంచలనమైన తీర్పు ఇచ్చారు. ఇందులో మొదటి 5 మంది ఎవరైతే నిందితున్నారో వారికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఖరారు చేయడం జరిగింది. ఇందులో చింటూ అలియాస్ చంద్రశేఖర్, అదేవిధంగా ములబాగులు వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్ రెడ్డి, వెంకటేష్, ఈ 5గురికి కూడా ఈవేళ కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే గతంలో ఈ సంఘటనకు సంబంధించి మొత్తము 23 మంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ విచారణ జరిగినటువంటి నేపథ్యంలో ఈ నెల 24వ తేదీ తుది తీర్పు వెలువరించినటువంటి నేపథ్యంలో మొదటి 5 మంది నిందితులను మాత్రము నేర నిరూపణ నిరుజువు కావడంతో వారికి మిగిలిన వారికి మొత్తము 18 మందిని కేసు నుంచి ఊరట కలిగించినటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఈ దంపతుల హత్యకు సంబంధించినటువంటి ప్రధానంగా ఈ 5 మంది పైనే నేరము నిరూపణ రుజువు కావడంతో ఈ సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ నెల 24వ తేదీ తీర్పు వెలువరిస్తారని అందరూ కూడా భావించారు. అయితే ఆ రోజు మాత్రము ఈ 23 మందికి సంబంధించినటువంటి ఈ కేసులో 5 మందికి నేర నిరూపణ చేస్తూ మిగిలిన వారిని కేసు నుంచి కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత 27వ తేదీకి కోర్టు వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత నిన్నటికి వాయిదా వేసింది. మరి నిన్నటి నుంచి ఈవేళ ఈ సంచలనమైన తీర్పు వెలువరించడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో ఏదైతే తుది తీర్పు వెలువడినటువంటి నేపథ్యంలో న్యాయమూర్తి చాలా ఆసక్తికరమైన సంచలనమైన విషయాలు కూడా వెల్లడం జరిగింది. మొత్తం ఈ సంఘటనకు సంబంధించి దాదాపు 3 రోజుల పాటు శిక్షా తీర్పును పోస్ట్పోన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఎందుకంటే ఇది చాలా సంచలనమైన తీర్పు కాబట్టి తీర్పు వెంటనే వెలువరిస్తే ఆ పై కోర్టుకు నిందితులు వెళ్లి మళ్ళీ ఏదైనా కొంత ఇబ్బంది పెడతారనే ఉద్దేశంతో న్యాయమూర్తి కూడా దీన్ని చాలా పకడ్బందీగా లోతుగా విచారించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మొత్తము నిన్నటి రోజున ఏదైతే 27వ తేదీ ఈ 5 మందికి సంబంధించి ఒక ప్రాథమికమైన 3 అంటే జైలు అధికారుల నుంచి కావచ్చు, వైద్య అధికారుల నుంచి కావచ్చు, అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి కావచ్చు, ఈ 3 నుంచి కూడా న్యాయమూర్తి వారి నుంచి అభిప్రాయాలు అంటే మెడికల్ పరంగా వాళ్ళకి వైద్యం ఏ విధంగా ఉంది ఆరోగ్య పరంగా, అదేవిధంగా ఈ జైల్లో ఈ 10 ఏళ్ళు పాటు ఈ శిక్ష రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీల పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, అక్కడ ప్రవర్తన ఏ విధంగా ఉంది, అదే విధంగా ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నుంచి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో ఆ బాధిత కుటుంబాల నుంచి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుంది అనేటువంటి 3 డిపార్ట్మెంట్ల ద్వారా న్యాయమూర్తి నిన్న సీల్డ్ కవర్ లో రిపోర్ట్ ను తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో నిందితుల తరఫున వాదిస్తున్నటువంటి న్యాయమూర్తి తనకు టైం కావాలని దానిపైన వాదించాలని టైం కోరినటువంటి నేపథ్యంలో నిన్న దాదాపు మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ మొదలయ్యి 7 గంటల వరకు కూడా కొనసాగినటువంటి పరిస్థితి. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈవేళ సంచలనమైన తీర్పు 5 కూడా ఉరిశిక్ష వేయడం జరిగింది. అయితే నిన్న మనోహర్ రెడ్డి ఇప్పుడు నిందితులకి సంచలన తీర్పు ఇచ్చింది కదా, సో ఇప్పుడు వీళ్ళకి ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇంక ఇదే ఫైనల్ తీర్పు అనుకోవాలా, లేకపోతే వీళ్ళు ఏమైనా పైకోర్టుకి వెళ్లే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తప్పనిసరిగా హైకోర్టుకు వెళ్లేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంచలన తీర్పు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి దీని తర్వాత ఏం జరుగుతుంది అంటే హైకోర్టుకు వెళ్తారా లేదా సుప్రీంకోర్టుకు వెళ్తారా, ఆ కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వెలువడుతుంది అనేటువంటి అంశాలపైన కూడా ఆసక్తి నెలకొంది. మరి
ఇదే ఫైనల్ తీర్పుగా భావించి ఉరిశిక్ష వేస్తారనేది కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి. ఎందుకంటే నిందితుల తరఫున న్యాయవాది నిన్న వాదించినప్పుడు దాదాపు ఒక 50-60 సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కావచ్చు, హైకోర్టులు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పులు కావచ్చు, వీటన్నిటి కూడా నిన్న న్యాయమూర్తి ముందు తన వాదనలు వినిపించడం, అందుకు సంబంధించినటువంటి సాక్ష్యాలకు సంబంధించి డాక్యుమెంట్లు కూడా ఆయన సబ్మిట్ చేసినప్పుడు కూడా ఆయన దాదాపు 2-3 గంటలు కూడా ఎవరైతే ఈ బాధిత న్యాయమూర్తి ఉన్నారో అతన్ని వినిపించినటువంటి వాదనలు చాలా బాగా విన్నప్పటికీ కూడా మరి ఈవేళ ఇలాంటి తీర్పు రావడం పట్ల ఎందుకంటే ఇది చాలా సంచలనం కలిగించినటువంటి తీర్పుగా వచ్చి ఇప్పుడు ఎవరైతే ఈ బాధిత కుటుంబాలు ఉన్నారో బాధిత కుటుంబాలైతే ఈ తీర్పు పైన సంతోషాన్ని, హర్షాన్ని, ఎందుకంటే తమ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక పక్క కుమార్తెలు కావచ్చు, అత్తమామలు కోల్పోయిన నేపథ్యంలో కోడలు కావచ్చు, వీరి నుంచి కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వ్యక్తమవుతున్న పరిస్థితి. తమకు కుటుంబానికి తమ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారికి తగినట్టు శిక్ష పడిందనే ఒక అభిప్రాయం కూడా వారి నుంచి వ్యక్తమవుతుంది. శంకరి, అయితే ఇప్పుడు తీర్పు ఇచ్చారు, సో శిక్ష ఖరారు చేసేదానికి మధ్యలో ఇంకా టైం ఉంది కాబట్టి ఈ లోపు నిందితుల తరపు లాయర్స్ ఏం చేయబోతున్నారు అనుకోవచ్చు, ఏం చెప్తున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? లాయర్లు ఖచ్చితంగా ఈ కేసు వాదించిన ఈ కేసు దాదాపు 9 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత పోలీసులు కూడా పక్క డాక్యుమెంట్లతోనే ఈ కేసును రికార్డ్ చేయడం జరిగింది. అదే విధంగా న్యాయమూర్తులు కూడా దీనిపైన చాలా లోతుగా విచారణ చేసి తమ వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితుల్లో దాదాపు 2-3 న్యాయమూర్తులు కూడా ఈ కేసు మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే ఈవేళ తీర్పు ఇచ్చినటువంటి న్యాయమూర్తి శ్రీనివాసరావు ఉన్నారో ఈ కేసు పైన చాలా లోతుగా పరిశీలించారు. మరి గతంలో ఎట్లా జరిగింది విచారణ, పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేశారు, ఎలాంటి సెక్షన్లు పెట్టారనే అంశాలపైన సుదీర్ఘంగా వాదనలు విన్న తర్వాతనే ఈవేళ ఆయన ఈ తుది తీర్పు వెలువరించడం జరిగింది. ఎందుకంటే ఇది సంచలనం కలిగించింది. అందులో ఒక పక్కా ప్రణాళిక ప్రకారము ముసుగులు ధరించి వాళ్ళు నేరుగా మేయర్ ఛాంబర్ లోకి వెళ్లి పట్టపగలే ఎవరు ఊహించిన విధంగా భయభ్రాంతులకు గురించి ఈ దారుణ హత్యకు పాల్పడినటువంటి నేపథ్యంలో వారికి ఇలాంటి శిక్షను ఖరారు చేయడం జరిగింది. శంకరి, రైట్. మనోహర్ రెడ్డి, చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పిచ్చింది. అనురాధ దంపతులను హత్య చేసిన 5గురికి ఉరిశిక్ష విధించింది. నిందితులు చంద్రశేఖర్ అలియాస్ చింటూ, ఎం వెంకటాచలపతి, మంజునాథ్, జయప్రకాష్, వెంకటేష్ కు ఉరిశిక్ష విధించారు. నవంబర్ 17వ తేదీ మేయర్ ఛాంబర్ లో కటారి అనురాధ, కటారి మోహన్ హత్యకు గురయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చంద్రశేఖర్ అలియాస్ చింటూ మొత్తం 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 నవంబర్ 30వ తేదీన కోర్టులో చింటూ లొంగిపోయాడు.